ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ సీనియర్లకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బతికిస్తూ టికెట్లపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు తమకు టికెట్ లేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పెనుగొండలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి చంద్రబాబు టికెట్ను నిరాకరించారు. పెనుగొండ అభ్యర్థిగా సబితా ఎంపికపై బీకే వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇటు సింగనమల అభ్యర్థిగా బండారు శ్రావణి నియామకంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కళ్యాణదుర్గం అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబును ప్రకటించడంతో టికెట్ ఆశించి భంగపడ్డ హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ అమిలినేనికి సహకరించేదే లేదని తేల్చి చెప్పారు ఉమా వర్గీయులు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. అనుశ్రీ, అనంతపురం జిల్లా టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి జ్వాల కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున సీనియర్లను పక్కన పెట్టారు, మరోవైపున డబ్బున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో అంటే ఇన్ని రోజుల పాటు గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వారికి తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలే స్వయంగా బాహటంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కావచ్చు, లేకుంటే కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు కావచ్చు, గత కొంతకాలంగా టీడీపీ టికెట్ తమకే వస్తుందని నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరికి కాదని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును తీసుకురావడం వెనుక అంతరం ఏంటని టీడీపీ నేతలు చర్చించుకున్న వాతావరణం కనిపిస్తోంది. సుమారుగా 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకొని ఈ టికెట్ కేటాయించినట్లు సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీ నేతలే చర్చించుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున పెనుకొండకు సంబంధించి బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి సవిత ఆమెకి టికెట్ కన్ఫర్మ్ చేశారు.